ఏమని మెసేజెస్ పెట్టిండంటే, నేను ఇంకొక అమ్మాయితో సిన్సియర్గా రిలేషన్షిప్లో ఉన్నాను, నువ్వు ఇంకా నా లైఫ్లోకి రాకు, ఎన్ని డేస్ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉన్నందుకు థ్యాంక్స్, నేను బయో పెట్టింది కూడా ఆ అమ్మాయి కోసమే, అది ఇది అని పిచ్చి పిచ్చి నా మాటలు మాట్లాడిండు. తను అసలు మా ఫ్రెండ్ అసలు తనని ఏం అడగలేదు క్వశ్చన్, అయినా కూడా ఆయనంతట ఆయననే అన్బ్లాక్ చేసి మెసేజ్ చేసిండు. ఇట్లా ఒక 10-15 మెసేజ్లు చేసి డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్ అని మెసేజ్ పెట్టేసి సైలెంట్ ఉన్నాడు. మా ఫ్రెండ్ ఏమనుకుంది, మెసేజెస్లో కాల్స్లో మాట్లాడదు, డైరెక్ట్ మాట్లాడని చెప్పేసి ఈ అమ్మాయి ఎవరో తెలుసుకుంది, కొత్త అమ్మాయి. ఆ కొత్త అమ్మాయికి ఈ విషయం అంతా చెప్పేవరకు ఆ కొత్త అమ్మాయి కూడా మా ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అంటే తనకు తెలియదు అంట ఇట్లా ముందు రిలేషన్ ఉండే అది ఇంకా బ్రేకప్ ఏం కాలేదు, బ్రేకప్ కాకముందుకే నా దగ్గరకు వచ్చిన అమ్మాయికి కూడా తెలియదంట. సో ఇక ముగ్గురు కలిసి మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యి మాట్లాడుకున్నారు, కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు నేను కూడా వాళ్ళ పక్కనే ఉన్నా. మా ఫ్రెండ్ అడిగింది అనమాట, ఇన్ని డేస్ నాతో ఎందుకు రిలేషన్లో ఉన్నావు, 8 months గిల్ట్ ఫీల్ అవుతున్నా, కొన్ని డేస్ నన్ను వదిలే అన్నందుకే కదా నేను ఆగింది, నువ్వు బ్రేకప్ అని నాకు ఏమైనా చెప్పినావా, లేదంటే నేను నేను లవ్ చేయట్లేదు, నువ్వు నాకు ఇష్టం లేదని నాకు చెప్పినావా అని అంటే, నాకు తెలియదు, నేను నీతో ఉన్నదంతా అట్రాక్షన్ అంటే 3 years నుంచి అట్రాక్షన్ ఉంటుందా ఎవరికన్నా అని మా ఫ్రెండ్ అడిగితే, 3 years నేను నీతో ఉన్నానా, 1.5 year నుంచి నేను నిన్ను అవాయిడ్ చేస్తున్నా కదా, అది ఇదని మాట్లాడిండు. మరి ఇంకా 1.5 year ముందు ఎందుకున్నావు అంటే, అదే చెప్తున్నా కదా అట్రాక్షన్ అది ఇదని మాట్లాడిండు. మరి నన్ను బయట ఎందుకు తిప్పినావు, నన్ను ఎందుకు కేర్ చేసినావు, నా బాధలు ఎందుకు విన్నావు, నాతో ఎందుకున్నావు ఇన్ని డేస్ అని అంటే, సారీ ఇన్ని రోజులు నేను ఫీలింగ్స్ ఆడుకున్నందుకు సారీ అని చెప్తున్నాడు. అంటే ఇంకేదైనా తన దగ్గర ఆన్సర్ లేని వాటికి సారీ అని ఒక్క విషయం చెప్పేస్తున్నాడు. ఇక మా ఫ్రెండ్ లాస్ట్కి అడిగింది, ఇప్పుడు నాకైతే నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే, నన్ను మర్చిపో, నా లైఫ్లోకి మాత్రం మళ్ళీ రాకు, నీ లైఫ్లో చూసుకో అని చెప్పేసి ఆయనే కొత్త లవర్ వెళ్ళిపోయారు.